హలో దోస్తులు, వెల్కమ్ టు అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మంచిగున్నారా? మేమైతే మంచిగున్నాం. మీరు పెడుతున్న కామెంట్స్ చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది దోస్తులు. ఆ వీడియోస్ మీకు అంత సంతోషాన్ని ఇస్తున్నాయంటే నమ్మలేకపోతున్నాం దోస్తులు. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్తో మీ ముందుకు వచ్చేసాం దోస్తులు. ఈరోజు మన వీడియో పార్ట్ 28. మరి ఈ వీడియోలా ఏముండబోతోంది? చాలా మంది మా అత్త వాళ్ళ అత్తని కంటిన్యూ చేయమని అడుగుతున్నారు. ఎందుకట్లా చేస్తారు దోస్తులు? నన్ను మా అత్త టార్చర్ పెడతా ఉంటే మీకు చూసుడు ఇష్టమా? నువ్వు నన్ను టార్చర్ చేసేటప్పుడు ఏం లేదు కానీ నిన్ను మీ అత్త టార్చర్ చేయొద్దా అత్త? మంచిగా తద్దినమైతే వేసి పెట్టినాం. ఇక మా అత్త దయ్యం పోవాల్సిందే ఇయ్యాలా. సరే దోస్తులు, ఈరోజు మన వీడియో ఎలా ఉండబోతుందో చూసేద్దాం. దోస్తులు అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు వీడియోలు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి దోస్తులు. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. దోస్తులు, వీడియోకి మినిమం 500 లైక్స్ అన్న రాకపోతే మోటివేషన్ ఎలా వస్తుంది దోస్తులు నెక్స్ట్ వీడియో కొరకు? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుడు మర్చిపోకుండ్రి దోస్తులు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? అబ్బా, ఇవాళ పనులు చేసి మస్తు అలసిపోయినమే బిడ్డ. అవును మమ్మీ, నా లైఫ్లో ఇంతవరకు ఇంత పనులు నేను ఎప్పుడు చేయలేదు. మీ జన్మ ధన్యమైంది పోన్రే, ఇంకేంది. అంటలు ఎట్లయినాయో ఏమో. మటన్ అయితే సూపర్ అయింది అత్తమ్మ. నాకు కొంచెం కూడా టేస్ట్ కూడా పెట్టలేవు మమ్మీ. నువ్వైతే నా ఫేవరెట్ అని తెలిసి కూడా నువ్వు ఇలా చేసావు. నీకు తెలుసు కదా బిడ్డ అసలు సంగతి ఏందో. ఏందత్తమ్మా అసలు సంగతి? ఏం లేదే తీయే, నువ్వు ఊకే మధ్యలోకి రాకు. మళ్ళా నిన్నేమన్నా అంటే మళ్ళా ముసలి వచ్చినాను తిడుతుంది. ఎవరత్తమ్మా ఏమంటున్నారు? ఏం లేదు పోవే, పండుగ పోయిగా. తిని మస్తు అలసిపోయింది కదా, పడుకోమాను. ఈరోజు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తాన్నా. ఇవాళ వచ్చింది కానీ ఏం లాభం, ఏం తినలే. కడుపు అంతా గావరైతుంది. ఇక పప్పు సార్లు గవి పోసుకొని తింటే ఏం నిండుతుంది కడుపు? మాట్లాడడానికి కూడా శాతం అయితేనే లేదు నాకు. ఒక్కరోజు తినకపోతే నీకు శాత కదా? అవి ఏండ్ల నుంచి తింటాను కానీ మేకలు, కోళ్ళు, ఫిష్లు. ఇంకా ఉంది లిస్టు. రొయ్యలు, ఎండ్రకాయలు, ఎండు చేపలు, ఎండు రొయ్యలు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. అన్ను కూడా ఊరిచ్చినావు మమ్మీ. నాన్న మరి తద్దిన ముందు దా అని ఫోన్ల మీద ఫోన్లు చేసి రమ్మన్నావు. ఏం పెట్టినావు నాకు? ఇక పోనే గది పోతుంది, వాళ్ళ రాత్రికి రాత్రే పోతుంది. మనం రేపు కమ్మ వేసుకొని తిందాం. ఏంది రేపు కూడా మనమే చేసుడా? అంటే వదినే ఎత్తది, మనం తిందామంటానా. లేకపోతే నీ ఇష్టం ఉన్న ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకో. నిజంగా వీళ్ళిద్దరూ అంత కష్టం ఎందుకు పడ్డారో ఏమో, ఆ దేవుడికే తెలవాలి. ఆకాశంలో అప్పుడప్పుడు నక్షత్రాలు, గ్రహాలు తారుమారైతాయేమో వీళ్ళు ఇలా ప్రవర్తిస్తారు. మమ్మీ నువ్వేంది ఇక్కడ పడుకుంటున్నావు? హాల్లో పడుకోవా? అబ్బో అస్సలు వంటనే. గల్ల వండుడేమో కానీ ఆ దయ్యపు వచ్చి నన్ను టార్చర్ చేసింది, నన్ను పట్టింది అలా మొత్తం. గట్టి కొరకు మమ్మీ, వదిలింటుంది. ఏ రాని పండుగ పోనాడు. సరే అత్తమ్మా. ఏం సీక్రెట్లు మాట్లాడుకుంటారు? నన్ను పొమ్మంటాండ్రు. సరే పోయి పడుకుంటా. నేను కూడా తిని మస్తు అలసిపోయినా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి అత్తమ్మ. మటన్ అయితే కెవ్వు కేక. అలాగే వట్టి చేపల కూర కూడా సూపర్గా చేశారు. అసలు మీకు చెయ్యనే రాదన్నారు. నేర్చుకొని చేసిందే, దానికేమున్నది. కానీ గింత కూడా టేస్ట్ చేయకపోతే. నువ్వు టేస్ట్ చేయలేవు మమ్మీ, కనీసం నాకన్నా పెట్టలేవు కదా. గవి రెండే కమ్మగైనాయి, మిగిలిన అన్నీ కక్కాచులు ఒకటే ఉండే. అవన్నీ ఎట్లా తినుడే మనం? తిని ఇట్లా బతుకున్నామంటే గ్రేటు. అంటే ఏంది మమ్మీ, అవి రెండు నువ్వు చేసినావు మంచిగా అయినాయి, మిగిలిన నేను చేసినా దరిద్రంగా అయినాయి అంటున్నావు కదా. గట్లా కాదే, గివి తినకున్నా చేప ముక్కలన్నా తిందామనుకున్నా. గవి ఎట్లా పాడైనాయే కౌసు. నోట్లో పెట్టుకుంటే నాకు వచ్చింది, తినకాన్నే వారేసిన. ఎన్నడన్నా చేపలు ఇడిచిపెట్టిన ముఖమే నావే మమ్మీ నీది. నువ్వు ఇడిచిపెట్టినా అంటే నేను నమ్మన్నా. మరి ఏమనుకుంటానవే,
గంత ఇష్టం నాకు చేపలంటే. వాటినే ఇడిచిపెట్టినా అంటే అవి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఆలోచించు. అమ్మో, వీళ్ళిద్దరి మధ్యలో వార్ స్టార్ట్ అయింది. నేను ఇక్కడ ఉండకపోవడే మంచిది. అటు ఇటు చేసి నా మీదకి ఎత్తారు. అది నువ్వే చెప్పు, నేను చేసిన కర్రీ ఒక్కటి కూడా మంచలేదా? ఎందుకు లేదు స్వప్న, సూపర్ ఉండే నువ్వు చేసినవి అన్నీ. నువ్వు తింటే తెలుస్తుంది. మంచిగా కమ్మగా మటన్ తిన్నావు, ఇవి ఏడ తిన్నావు, ఇవి తింటే తెలుస్తుండే నీకు. మమ్మీ నువ్వు ఎక్కువ దాకా మాట్లాడకావు, నేను అడుగుతున్నా కదా వదినను. చెప్పు వదిన, ఎట్లుంది చెప్పు నేను చేసిన వంటలు. సూపర్ ఉండే స్వప్న, ఫిష్ కర్రీ అయితే సూపర్ ఉండే. నేను ఎప్పుడు తినలే, నాకు మ్యాగీ అంటే ఇష్టం, మ్యాగీ తినాలని అనుకున్నా. సేమ్ అదే టేస్ట్ వచ్చింది చేపలు. చూసినావా మమ్మీ, నీకు అసలు మ్యాగీ అంటేనే తెలియదు. మ్యాగీ అంటే ఎంతమంది వాడి వస్తారో తెలుసా నీకు? అన్ని రకాల మ్యాగీలు చేసుకుంటారు, చేపల మ్యాగీ చేసింది నేనే ఫస్ట్. కరెక్టేనే, మన సబ్స్క్రైబర్లకు కూడా మస్తు నచ్చింది కావచ్చు. మరి ఒక్క కామెంట్ పెట్టలేదేంది నీ చేపల మ్యాగీ మీద? పెట్టిండ్రు పెడతారు, ఇంకా ఆగు. బజ్జీలు ఎలా ఉన్నాయి వదిన, మిరపకాయ బజ్జీలు? సూపర్ స్వప్న, అవి మిరపకాయ బజ్జీలా ఇంకేమన్నా బజ్జీలా అన్నట్టున్నాయి. చూసినా మమ్మీ, నీకు ఎప్పుడన్నా ఏవచ్చిందా అట్లా? ఇంకా వదిన, ఒక్కొక్కటి పేరు పేరునే చెప్పాలా స్వప్న, దేనికదే సూపర్ టేస్ట్. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయనుకో. సరేనే, సరే తీక అమ్మ ఉన్నాయి, నువ్వు చెప్పే. నువ్వేమేమి తిన్నావు చెప్పు, నీకేమేమి నచ్చినాయి చెప్పు. అంటే నాకేం నచ్చాయి అంటే, నువ్వు మటన్ నాకు పెట్టలేదని నేను అదే కోపంతో సరిగా తినలే, అలిగి తినలే. కానీ అన్నీ సూపర్ అంటే సూపర్ ఉండే టేస్ట్. వండేటప్పుడే గుమగుమ వాసన వచ్చింది నాకు. వండేటప్పుడే అత్తానే, తినేటప్పుడు అత్తలేవు. నాకు 1000 వంకలు పెడతారు కదనే రోజు, ఇప్పుడు అర్థమైందా? సరే తీయేయిగా, నువ్వు అన్ని సూపర్ చేసినావు, నా ఏ మంచిగా కాలే. పో పండుగ పో. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్ గుడ్ నైట్. ఇది ఇప్పటిదాకా నన్ను తిట్టింది, ఇప్పుడేమో గుడ్ నైట్ మమ్మీ అంటది. పోంతి, ఎన్ని చేసినా నా బిడ్డ నేనా అంటే ఏంది పటు. అదే నా కోడలు అయితేనా, దాంతో నెల 15 రోజులు మాట్లాడా. నా బిడ్డ కాబట్టి వెంటనే మాట్లాడతా. నా బిడ్డ కాకపోతే ఎవరంటారు నన్ను? గదైతే కోడలు అదేవతో ఏమో, నాకు దానికి ఏం సంబంధం. అబ్బా, ఇవాళనైతే తద్దినం ఖాతం అయింది. అన్ని వంటలు చేసి పెట్టిన, అది కమ్మ తిని పోయింది కావచ్చు. ఇక మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తుంది కావచ్చు. నాకు ఇప్పటి నుంచే భయమే కాబట్టే. ప్రతి ఏడాది అయితే పెడతాం, ఏడాదికి వస్తుంది కావచ్చు ముసలి. వచ్చి మళ్ళీ నా చేతితోటే చేయించుతుంది ఏంది వంట. ఏమోతి, ఇవాళనైతే దరిద్రం వదిలింది. మంచిగా వండుకొని రేపు కమ్మ తినాలి. ఇప్పుడు కూడా గండ్లా మిగిలిపోయిన మటన్ కూర ఉండే, తిందునా అనుకుంటే కానీ మళ్ళా దయ్యపు ముఖ వచ్చిన మెడలు ఇరిసేస్తే అవ్వో ఇప్పటికే మెడల నొప్పి బాగా అయింది. సప్పుడే కూకున్నది నయం. ఎట్లాగూ రేపు వండుకొని తినచ్చు. దానికి రానికి తెలియకుండా చిన్న గిన్నెడు దాచిపెట్టి ఉంచిన, రేపు మెల్లగా తినాలి. ఎవరు లేవనప్పుడే తినాలి. ఎప్పుడు తినాలి మరి? అది నాకన్నా ముందే లేస్తుంది కదా. నేను అందరికన్నా ముందే లేచి చాయ్ పెట్టుకుంటా కదా, చాయ్ తాగకుండా మటన్ ముక్కలు తింటా, కమ్మ ఉంటాయి. అబ్బా, రేపటి గురించి తెలుసుకుంటే నాకు ఎంత సంతోషం అవుతుందో. నేను వండుకుంటా, రేపు లేచి మటన్ తింటా, చికెన్ తింటా, అన్ని ఐటమ్స్ తింటాను. ఆ బిడ్డను గా చిట్టిపాయలు కూడా ఆర్డర్ పెట్టమనాలి. గవి తినక బాగా రోజులైతుంది, వాటి మీదే మనసు కొట్టుకుంటా అంది. అసలు చిట్టిపాయలల్లా మస్తు రకాలుంటాయి. చికెన్ చిట్టిపాయ ఉంటుంది, మటన్ చిట్టిపాయ ఉంటుంది, గదేంది గోబి పువ్వుది కూడా చిట్టిపాయ చేస్తారు. గవిటికన్నా గివి కౌసియే మంచిగా ఉంటాయి. కానీ రొయ్యల చిట్టిపాయ కూడా ఉంటుంది కావచ్చు. ఎప్పుడు తినకపోతే అయ్యో, రేపు లేవ్వంగానే బిడ్డను అడగాలి, రొయ్యల చిట్టిపాయ ఉంటుందా అవే అని. ఇంత అవి తినకముందే పోతే ఎట్లనో ఏమో. పోవుడంటే గదే దోస్తులు, పైకి పోవుడే. మనం ఈ భూమి మీద ఉన్న రోజులేదా దోస్తులు కమ్మ తినేది. పైకి పోతే ఏం తింటామో ఏడుంటామో. అందుకే గిడు ఉన్నప్పుడు కమ్మగా తినాలి. గవి ఎంత కమ్మగా తింటూ నేను బయట నుంచి తెచ్చినాయి చిప్స్, ఇంకా బగ్గలు గవన్నీ తిందు. నేను పిజ్జలు మా బిడ్డ తెచ్చుకునేటి అన్నీ తిందు. మంచిగా తింటా ఉంటే నా దోస్తుది వచ్చింది,
కవి తినద్దు గివి తినద్దు, నీ గుండెల గవ్వైతాయి గూట్ల గవ్వైతాయి అని ఏందో ఏందో చెప్పింది. చెప్పి నా మనసు ఖరాబ్ వేసింది. ఇక అప్పటి సంది నాకు ఏదైనా తినాలంటే భయం అవుతుంది. ఇక భయంలా ఎట్లా తింటా అంటే ఇంకా భయపడి కొంచెం ఎక్కువనే తింటాను అనుకోండి భయంలా, కానీ తిన్నట్టు తృప్తి అయితే లేదు. రేపైతే కొంచెం తృప్తిగా తినడానికి ట్రై చేయాలి. ఇప్పుడు వండుకుంటేగా ఇట్లా చెవులల్లనే గుయ్య గుయ్య వరతాన్నాయి, దయ్యాలు లెక్కనే వరతాన్నాయి. రాణిని వాల్వ్ అవుట్ పెట్టి పొమ్మంటే అయిపోవు, దోమలు బాగా అయినాయి. వాల్వ్ అవుట్ ఉంటేనే దోమలన్నీ చస్తాయి, లేకపోతే చావాయి. నాకు నిద్ర వస్తుంది. నాకు కడుపు నిండా తిండే పెట్టలే, నన్ను ఉపాసం పెట్టి నువ్వు బర్రెవన్నట్టు వంటావే, నాకేమో నిద్రనే పడతలేదు. ఇది కూడా వన్నది కదా, వావ్వో దీని తల్లి నయం. ఇంకా దీని వంటలైతే సచ్చినం తినలేక. దీని మొగుడు దీని అత్త మామ వీళ్ళందరూ ఎట్లా తిని సత్తాండ్రో ఏమో ఇది చేసిన వంటలు. నేను ఒక్క రోజుకే సత్తాన్నా, రోజు ఎత్తేసి ఉంటారా వాళ్ళు. పన్నా అవే మంచిగా పన్నా, ఇంకా వాళ్ళు అవుతుంటే మంచిగుండు. నాకేమో నిద్ర వచ్చి పాడైతుంది, ఆ దోమలేమో గుయ్య గుయ్య ఉడతానే. ఏంటి అది వాళ్ళవుట అంటే ఏంటి? అయ్యో ఎవ్వరికి ఇంగ్లీష్ ఫీజు రానే రాదు. వాల్అవుట్ అంటే తెలియదట. వాల్అవుట్ అంటే గన్లో పెట్టి స్విచ్ చేస్తే దోమలన్నీ చస్తాయి. నాకు వచ్చినంత ఇంగ్లీష్ ఫీజు అందరూ ఎప్పుడు నేర్చుకుంటారో ఏమో. ఓ రాణి ముఖదానా, నీ రాణి ముఖం అంగడ పోతే వచ్చి వాల్అవుట్ అయ్యి దోమలు గుయ్య గుయ్య అంటాన్ని, నిద్రపోనిత్తలేవు నన్ను. రాణి వన్నదే పంటేంది దాని ముఖం అంగడ పోతే వచ్చి స్విచ్ చేసి పోరాదా లేచి. అబ్బా నువ్వు అన్నప్పుడు నేను లేపితే లేస్తావే, నువ్వు బర్రెవన్నట్టు వంటావు. నేను అత్తను కాబట్టి నేను గిట్లనే వండాలి. కోడలు వండద్దు, లేచచ్చి ఏ పని అంటే ఆ పని చెయ్యాలి. కోడలు దానికి అసలు నిద్రనే ఉండద్దు, అన్ని పనులు చేసుకురావాలి. నిద్ర అవసరం లేదు కోడలంటే. మరి నీ అత్తకు నువ్వు ఎన్ని చేసినవే? కోడలు చేసినట్టు చేసినావా? నిద్రనే పోలేవా అసలు? అయినా నీకు మా అత్త గురించి ఎందుకే? ఎందుకంటే నేను మీ అత్తను కాబట్టి. ఏంది? నేను గండ్ల హాళ్ళ వండలే, గీడవన్నా, గీడికెందుకు వచ్చినావు? నా బిడ్డను లేపుతా, అందరిని పిలుస్తా. పిలువే పిలువు, ఒకసారి పిలిచి చూడు, నీకేమైతుందో గప్పుడు తెలుస్తుంది. పిలుస్తావానే? పిలువు ఇప్పుడు, పిలువు. ఏ పిలువా పిలువా, నేను ఎప్పుడన్నా గట్లా పిలిచిన్నా లేవు. మళ్ళా ఆస్కార్ అవార్డు యాక్టింగ్లు చేస్తుంది, గట్టిగా మాట్లాడు. ఆస్కార్ అవార్డు యాక్టింగ్లు చేస్తే నీకు ఇప్పుడు ఎవరు అవార్డు ఇస్తలేడుగా. నువ్వు ఇవాళ రాత్రికి పోతా అంటివి కదా, మళ్ళా గిన్నె ఉన్నవి ఎందుకు? ఏందే నా ఇంట్లోకి వెళ్ళి నన్నే పొమ్మంటానవా? ఎంత ధైర్యమే నీకు? ఏ గట్ల కాదు గట్ల కాదు, నీకు గడ పెద్ద పెద్ద మీటింగులు ఉంటాయి కదా ఆఫీసర్లతోటి, గా మీటింగులకు పోతా అన్నావు కదా, గదే అడుగుతాన్నా. అంటే రాత్రికి పోతా అన్నావు కదా, ఇంకా 12 కాలే, పోవా ఇప్పుడే? అబ్బా నీకు బాగానే గుర్తున్నదే. మీటింగ్లు ఎవరితో ఉంటాయి అనుకుంటున్నావే? ఆఫీసర్లు, ఏ ఆఫీసర్లు? పెద్ద పెద్ద పిశాచాలు ఉంటాయాడా, వాటిని కూడా పిలిచినా అనుకో, ఒక్కటే సెకండ్లో నిన్ను పీల్చి పిప్పి వేస్తాయి తెలుసా. నన్ను పీల్చి పిప్పి వేసేందుకు అంటే వట్టి అడుగుతాన్నా. నువ్వు పోవడానికి ఇంకా ఎంత టైం ఉన్నది? అరగంటనా, పావు గంటనా? ఏడుకోతానే, నేను ఏడుకోతా, ఇది నా ఇల్లు, నేను ఈయనే ఉంటా. ఏ గట్లుండద్దు, గిడుంటే అందరు నిన్ను మంచిగా చూసుకోరు. మళ్ళా నీ లోకానికి నువ్వు పోవాలి, మా లోకంలో మేము ఉంటాం. గట్లుంటేనే అందరికి మంచిది. అవునావే, మరి నీది రాక్షసి లోకంగానే, రాక్షసి గుణం ఉంటుంది నీకు. నువ్వు రాక్షసుల లోకంలో ఉండక మరి గీడెందుకుంటానవే? నిన్ను చూస్తే మస్తు ముచ్చట అవుతుంది, మళ్ళా 4 దంచ బుద్ధి అవుతుంది. గుండ్రు ఆయలకి ఎట్లున్నో మంచిగా. పంచింగ్ బ్యాగ్ అంటారు తెలుసా అవి నీకు? దాన్ని పట్ట పట్ట గుద్దుతారు, గట్లనే ఉన్నావు నువ్వు సేమ్. అయ్యా అత్తమ్మ జోకులు చాలు కానీ నువ్వు ఎప్పుడు పోతాన్నావు చెప్పు. కొంచెం గట్టిగా మాట్లాడకు, నా బిడ్డలు ఎత్తది.
నువ్వర్రకే బర్రెదానా, నేను ఎంత మాట్లాడినా ఎవ్వరికి వినబడది నీకు తప్ప. నువ్వు మాట్లాడితేనే వినబడుతుంది బర్ర బర్రకు. ఇలా అన్ని మంచిగానే చేసినాం కదా, ఇక నీ కోరిక మేరకు అందరిని పిలిచినాం, భోజనాలు పెట్టినాం. లాస్ట్కు వాచ్మెన్ గారిని కూడా పిలిచి కమ్మగా తిన్నారు అందరూ. నీ ఆత్మకు మంచిగా తృప్తి అయిందని అనుకుంటానా. అయింది కదా? ఏం తృప్తి నీ ముండ తృప్తి? నేను తినలేక చచ్చిన మీ వంటలిద్దరి. నువ్వేమో బర్రె తిన్నట్టు తిన్నావు, నమ్మగా వన్నావు. నీ బిడ్డ కూడా మంచిగా వన్నది. ఏ ఊకో ఏ ముర్త ఊకే, నేనేడ తిన్నా మంచిగా. నువ్వేగా వట్టి చేపల కూర తిన్నావు వన్నావు. నాకేమున్నది? మేక తినద్దంటివి, చేపలు తినద్దంటివి. ఇక నేనేం తినాలి? నా బిడ్డ చేసినాయే నాకు గతయినాయి, సచ్చిన తినలేక. ఇంకా నన్నే వన్నా అనబడితే నువ్వే కమ్మగా తిన్నావు. ఆ గోగరాని చూడుపో, మంచిగా మేక మటన్ తిన్నది, మంచిగా నిద్రపోతాంది. మళ్ళా నువ్వు దాని మీదకి ఎందుకు వస్తావే? ఏమంటాంది నిన్ను? ఊకే దాన్ని ఏదోటి గెలుపుతావు ఎందుకు? ఈ రాత్రి నిద్రలో కూడా అదే వచ్చి అలౌట్ అయ్యమని పడుతుంది. అంటే కోడలంటే చిన్న చిన్న పని చెప్పాలని చెప్పిన. చిన్న చిన్న పనులు చేపిస్తావావే నువ్వు? మొత్తం వంటలన్నీ దాంతో చేపిస్తావు, ఇంటి పనులు వంట పనులు అన్నీ. అవునే, నాకు అర్థం కాదు. నువ్వు గంట వేరియేషన్ ఎందుకు చూపిస్తావే బిడ్డకు కోడలికి? అలా పిల్లలకు కూడా గంట వేరియేషన్ చూపిస్తావు. ఏ గట్లెందుకు చేస్తా? అందరూ నా మనవన్లు మనవరాన్లేనాయే. నేను వేరియేషన్ ఎందుకు చూపిస్తా? నేనెందుకు వేరే పడగొడతా? అబద్ధాలు ఆడకే. నీ బిడ్డ పిల్లలు వచ్చిండ్రనుకో, అల్లరి చేస్తాండ్రనుకో, అప్పుడు ఏం చేస్తావే? ఏ పిల్లలు కాకపోతే ఎవరు అల్లరి చేస్తారు? వాళ్ళేనా పిల్లలు అల్లరి చేసేది? పెద్దోళ్ళు ఏమన్నా అల్లరి చేస్తారా? ఊకి అంటది సప్న ఏదోటి. ఇట్లా అనద్దు బిడ్డ, మన పిల్లలు కాదా అని చెప్తా. అట్లా ఎప్పుడు కూడా నీకు తప్పే అవుతుందా? గందుకే పోనంటానా ఈ నుంచి? ఆగు, పాయింట్ ఇంకా రాలే. గట్లయితే తప్పని ఎందుకంటే గది కరెక్టే. అదే ఇప్పుడు నీ కోడలి పిల్లలు అల్లరి చేసిండనుకో, అప్పుడు ఏం చెప్తావు? కోడలి పిల్లలు అంటే ఎవరే? నీ కొడుకు పొరగాన్లే కానీ. ఏవో పొరగాన్లు అల్లరి గాయి ఎత్తే మెల్లగా తిడతా. ఇగో పెద్ద పెరిగినాక గట్ల ఎత్తే మీకు మంచిది కాదు, మంచిగా ఉండాలి. చిన్నప్పుడే గింత గాయ అయితే పొరగాన్లు పెద్ద పెరిగినాక ఎంత గాయ అవుతారు? మీకు చదువులు ఎట్లా వస్తాయి, జాబులు ఎట్లా వస్తాయి? అప్పుడప్పుడు గట్లా తిట్టాలని తిడతా. చూసినావా నీతోటి ఎట్లా చెప్పించిన వేరియేషన్స్ని? ఏం వేరియేషన్స్ ఏమో. నువ్వైతే ఎప్పుడు పోతావో చెప్పమంటే చెప్తలేవు. ఇంకెంత టైం ఉన్నది? ఎంత టైం ఉంటే నీకెందుకే, నా ఇష్టం ఉన్నప్పుడు పోతా. అంటే రాత్రి వరకు పోతా అన్నావు కదా, ఉంటే ఒక 5 నిమిషాలు ఉంటే గింత కాపీ పెట్టుకొస్తా అని. బాబో నీ కాపీ అద్దే తల్లి, ఆ తిండి వంటలు తినలేకనే వచ్చిన. ఇప్పుడు కాపీ పెట్టి ఉన్న పానం కూడా ఆయనతో పోకూడతావా అన్నది? అంటే నువ్వేమంటావు నాకు అర్థమైతలేదు. 12కి పోతావా? 12కి పోను, ఏడవోను. మీరు నాకు తృప్తిగా భోజనమే పెట్టలేరు. ఒక్కటి కూడా నచ్చలేవు నాకు. నా తృప్తి అయితేనే నేను పోతా అని చెప్పినా లేదా నా ఆత్మకు? అంటే ఏంటి ఇప్పుడు నీకు తృప్తి కాలే అంటే నువ్వు పోవన్నట్ట? మరి మాకు కూడా తృప్తి ఏం కాలేదు తింటే, మాకెట్లా మరి? నాకు తృప్తి కాకపోతే నేను ఈ నుంచి పోను. మీకు తృప్తి కాకపోతే మీరు పైకి పోవచ్చు, ఏం నష్టం లేదు. పైకంటే ఏడికి? చచ్చిపో, దరిద్రం వదులుతుంది అని చెప్తానా. అయ్యో గంట కోపం ఎందుకు వస్తామ్మా నీకు? గది కాదు కానీ మళ్ళేందో రాణి తిట్టినట్టు అనిపిస్తుంది. ఏం తిడతాన్నావే? నేనేం తిడతాన్నా? గా వాల్వ్ అవుట్ వేసుకోవే, నీకు దోమలు కుడతాయి అని చెప్తాన్నా, పిలుస్తాన్నా దాన్ని నిద్రలా. అబ్బో నీకు జ్ఞాపక శక్తి మంచిగానే ఉన్నదేమే. అవునా, నువ్వు నిద్రలో కూడా మాట్లాడతావా? అప్పుడప్పుడు మెల్లగా మాట్లాడతా. అది రాణి ఎటు పోతాందో, కిచెన్లోకి పోతాందో అన్నీ తెలుసు నాకు. నిద్రపోయినట్టు యాక్టింగ్ చేస్తా అంతే. నాకే చెప్తానా వేణి కథలు? ఏళ్ళ సంధి చూస్తానా నిన్ను? పాపంగా పిసడానికి రానికి తెలియక కష్టపడతా అంది. దానికి తెలియదు అనుకుంటానా? దానికి మస్తు కథలు తెలుసు, అన్ని చూస్తుంది. నాకంటే ఎక్కువ కిలాడి అది. అబ్బా గట్టిగా రాకి పాడైతుంది. దేంతో కొడతావు? ముసల్దానికి గంత బలమే నుంచి వస్తుంది. బలం కాదే అది, నువ్వు తిండి చక్కగా పెట్టలేదని కోపం. అంటే ఇక తిండి చక్కగా పెట్టలే అని నువ్వు ఇన్ని నుంచి కదలవా?
నేను కదలాలంటే నువ్వు దానికి ఒక పరిష్కారం చేయాలి. పరిష్కారమా? గదేంది? గది ఎవ్వరు చెయ్యాలి కదా. ఎవ్వరు చేయరే, కానీ అందరూ కమ్మ కడుపు నిండా తిండి పెడతారు, నీ లెక్క తిండి లేక వంపరు. అంటే ఇప్పుడు నేను ఏం పరిష్కారం చేయాలి మరి? పరిష్కారానికి ఇంత కాపీ పెట్టుకత్తా. ఏని కాపీ గంగల పోతే అదేందో కమ్మ వేసినట్టు కాపీ 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 అని అవుతానవేందే? బతుకు సాయనే చక్క పెట్టాదు. ఏగ కాపీ తెలుసు నాకు, ఎందుకంటే నా బిడ్డ కొన్ని ఏళ్ళైనాక నన్ను అమెరికాకు తీసుకుపోతుందట. గడ అందరు కాఫీ తాగన్నట. నేను నేర్చుకున్న కాఫీ అందుకే. అద్దే అద్దు నీ కాఫీ అద్దు, నీ మన్నద్దు కానీ నేను పరిష్కారం చెప్తా కదా. ఆ పరిష్కారం చేస్తేనే నేను పోతా ఈ లోకాల నుంచి, లేకపోతే పోనీగా. గదే అడుగుతాన్నా, తొందర చెప్పు ఆ పరిష్కారం ఏందో. 5 నిమిషాలలో చేస్తా నేను. అది 5 నిమిషాలలో చేసే పరిష్కారం కాదు, రేపు ఒక రోజు పడుతుంది. ఒక్క రోజు పడుతుందా? మరి రాత్రి దాకా ఏం చేస్తావు? ఏం చేస్తానే, నిన్ను తబలా వాయించుతా. ఏ నీకు కావాలంటే ఒక తబలా కొనిస్తా, నేనే దొరికినా నీకు వాయించడానికి. తబలా కొడితే మజా ఏముంటది, నిన్ను దాంచుతానే మజా ఉంటది. మరి చెప్పు చెప్పు నా పరిష్కారం ఏందో. నేను ఒక్కదాన్నే చేసుడా, నీ కొడుకు కూడా ఏ అన్నా? నా కొడుకు ఏం తప్పు చేసిండే, నేను వేసుకున్నాడు తప్ప. గవానికి ఎందుకు ఇట్ట శిక్ష? నీకు నీ బిడ్డకే. నా బిడ్డకు కూడానా? నా బిడ్డ ఏం తప్పు చేసింది? నీ బిడ్డ తప్పు ఎందుకు చేస్తుంది? చెయ్యది, నేనే తప్పు చేస్తా కదా. చెప్పు, నేనే తప్పు చేసినా అని చెప్పు, మళ్ళా మూతి వాళ్ళకి కొడతా, అప్పుడు కరెక్ట్ చెప్తావు. నేను గట్ల ఎందుకు చెప్తా? నేను నా బిడ్డనే తప్పులు చేస్తాం. నువ్వు రాని మంచి మంచి పనులు చేస్తారు, తప్పులే చెయ్యరు. మళ్ళా మళ్ళా ఆస్కార్ లెవెల్కి పోతాంది, దించు దించు. ఏమో మాట్లాడుతోటంటావు, మాట్లాడకపోతోటంటావు. ముందైతే పరిష్కారం చెప్పిగా, రేపో ఎల్లుండో ఎప్పుడో ఎత్తిగా. అబ్బా నువ్వు రేపటికి ఎల్లుండికి పోస్ట్ పోన్ చేస్తావే, అంత సీన్ లేదు. ఇప్పుడు చెప్తే అర్ధరాత్రే పోతావు ఇంత. అవునవును, తొందర చెప్పు. రాత్రి అయితే ఏంది, పగలైతే ఏంది, ఇప్పుడు పోయేస్తా. పోవే పో, నా దోస్తులు అందరు వచ్చినాయడా, రక్త పిశాచాలు వచ్చి రక్తం తాగుతాయి పో. అంటే ఇప్పుడు పోను, ప్రొద్దున్నే పోతా, మంచిగా దేవునికి మొక్కుకొని పోతా. మరి ఇప్పుడంటే ఇప్పుడే పోతా అన్నావు? ఇప్పుడు పోతే మళ్ళీ మీ దోస్తులకు డిస్టర్బెన్స్ అవుతుంది గట్లా. రేపైతే ఎవరు ఉండరు, ఎవరికి డిస్టర్బెన్స్ కాదు. రేపు మన ఊరు శివర చింత చెట్టు ఉన్నది, చూసినావు కదా. చింత చెట్టు ఉంటుంది. చింతకాయలు తెంపుకొచ్చి పెట్టానా నీకు? చింతకాయలు బొంతకాయలు కాదు. మీరు రేపు ఆ చెట్టు దగ్గరకు పోవాలి. రాజు కానీ కారు తెమ్మంట తెస్తాడు, 2 నిమిషాల్లో పోయేస్తాం. గంతేనా? అట్లా చేస్తే పోతావా ఇక నువ్వు? 2 నిమిషాలేంది, 2 నిమిషాలు. కార్ల ఊర్లో పోవద్దు, నడుచుకుంటా పోవాలి. ఏంది చింత చెట్టు రాక నడుచుకుంటా పోవన్నా? ఎందుకు పీనుగులు కమ్మంటావా మమ్మల్ని? రేపు ఓకే, ఇప్పుడే వెళ్తా. రక్త పిశాచాలను పీనుగులు చేస్తాయి ఇప్పుడు రేపు. ఏ పోతా, ఇంకా నడుచుడికి ఏమున్నది. నా దోస్తు డాక్టర్ దోస్తు నన్ను వాకింగ్ అయ్యే మంచిగా ఉంటావు అని చెప్పింది. అది కూడా వాకింగ్ అన్నట్టే అనుకుంటా. నేనెందుకు పోను? కానీ ఎవరన్నా సోపతికి అత్తే మంచిగుండు. నీ కొడుకుని రమ్మంటావా? నా కొడుకు ఎందుకే నీకు సోపతి, నేనున్నా కదా. అవ్వో నువ్వు ఉంటేనే నాకు భయం అవుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు దంచుతాను నన్ను, ఏడబడతాడా. నువ్వు ఒక్కదానివే అత్తి, నువ్వు నీ బిడ్డ రాణిని కూడా తీసుకుపోండి. ఇక రానికేంది, టింగు టింగు అని తొందర నడుతుంది. స్వప్నకే శాత కాదు పాపం, అది సెన్సిటివ్. ఇక నాకు అసలుకే శాత కాదు. సెన్సిటివ్లు బున్సిటివ్లు అనుకుంటా కూర్చున్నావు అనుకో, పిలుచుకత్తా పేటాత్మల్ని. అవ్వు అద్దద్దు, గసొంటి పని అయితే వేయకు. నువ్వు అత్తవు కాబట్టి, వచ్చినావు కాబట్టి నీకు మర్యాద ఇస్తాన్నా. అదే ఇంకెవరన్నా పిశాచాలను తీసుకొచ్చినావు అనుకో, నేను మంత్రాలు వేపిస్తా. నాకు ఒకటి తెలుసు, మంత్రాలు వేపించినా అనుకో నువ్వు పోయి బావిలో దునికి చస్తావు. అవులేమో కదా, నేను ఆల్రెడీ సచ్చిందాను అయితేంది, ఎవరైతేంది. మళ్ళా ఊర్లో కనబడకుండా ఎత్తా నిన్ను. అబ్బా యూట్యూబ్ వీడియోలు చూసి బాగానే నేర్చినావు కానీ నీ ముఖానికి మంత్రాలు వేపిస్తావా? అంటే మరి గాలు గిల్లు ఎత్తా అంటాండ్రు. అలా అకౌంట్లకు పైసలు కొట్టన్నట, కొడితే ఎత్తారట. ఓ మెదదాకా ఒకదానా, నా కొడుకు సంపాదించిన మొత్తం ఇట్లా ఎత్తానా గుండుసున్నా? నీ కొడుకు సంపాదించింది నేను వాడుకుంటే నీకేమైతుంది? ఉండ సంపాదించిండు, మొత్తం నాదేనాయే. అడిగే కొత్తలు సంపాదించిండు.
అయినా నీకెందుకు, మస్తు మంది ఉన్నారు యూట్యూబ్లో, రోజు చెప్తాండ్రు మాకు చెప్పుండ్రి, మా అకౌంట్లకు పైసలు కొట్టుండ్రి, మీ సమస్యకు పరిష్కారం ఇస్తాం, దయ్యాలను పోగొడతాన్నాము అంటాండ్రు. అవునావే, ఎంతమందిని పోగొట్టిండ్రు వాళ్ళు ఇప్పటి వరకు? ఒక బాబు ఉన్నాడు, ఆయన యూట్యూబ్లో గిట్టనే వీడియోలు పెడతాడు. ఆయనే పంపించిండట, ఎన్ని దయ్యాలని పంపించిండట తెలుసా? ఒక 10-20 వేల దయ్యాలను బయటకు వెళ్ళగొట్టిండట. చెయ్యు ఖర్చు మొత్తం ఇట్లనే వేసుకుంటా కూసో, పిస అన్ని నమ్మి నిన్ను కూడా వెళ్ళగొడతాడు. ఇక నీ మొగుడు దయ్యాన్ని వెళ్ళగొట్టుడు కాదు. ఇట్లాంటి ఆయనకు తెలకుండా చేస్తానా నేను? మెదడక్క ముఖదానా, అట్లాంటి వేసాలు వేసి పైసలన్నీ పోగొట్టుకోకు, అదంతా ప్రాడు. ఏం ప్రోడో ఏందో గాని పోయి ఏం చేయమంటావు? ఒక చింత చెట్టు దగ్గరకు పోయి చింతకాయలు తెంపుకరమ్మంటావా అంటే చెప్పవు. చింతకాయలకి ఇప్పుడు కాస్తాయి ఎవరో ముఖదానా. అర్థమైంది, చింత చిగురు పట్టుకరమ్మంటావు, చింత చిగురులా అట్టి చేపలేసి అండమంటావు, అంతే కదా. చూని బతుకు, ఇంకా పోయి నిన్నే వండమంట, నేను సత్తా, నేనేం లేదు. వచ్చినా మంచిదే కానీ నీ చేత తినా ఇంకోసారి. అట్లాంటివేంది అత్త? నేను నీ కోడల్ని కాదా? ఇవాళ ఎంత ప్రేమ వేసి పెట్టిన అన్ని. అబ్బో, ఇప్పుడు గుర్తుకొచ్చిందా అవి నీకు? అత్త కోడళ్ళ బంధం. నీ కోడల్ని ఎంత టార్చర్ పెడతావే నువ్వు రోజు, అప్పుడు గుర్తు రాలేదా ఈ బంధాలు? నాకు పెయింట్ ఎత్తానా ఇప్పుడు? నేనేం పెయింట్ ఎత్తతి మరి, ఎందుకో చెప్పని లేవు. ఒక చింత చెట్టు దగ్గరకు పోయి ఏం చేయమంటున్నావు? చింత చెట్టు దగ్గరకు పోయి ఒక క్యాండిల్, ఒక దీపం ముట్టించి రావాలి. అంతే కదా, నేను సలహా ఎత్తా. ఇప్పుడు పోతే మంచిగుండు కానీ నీ దోస్తులు ఉంటారు అన్నావు కదా, ఇప్పుడు పోంటి, రేపు పొద్దుగాల లేవ్వంగానే ఉరుకుతా. అయినా ఆగా క్యాండిల్ దీపాలు పెట్టుడేంది, నేను ఏడింలే, ఆయనతో నాకేమన్నా కాదు కదా. చింత చెట్టు మీద ఉన్న దయ్యాలన్నీ నన్ను పట్టుకోవు కదా. నువ్వే పెద్ద దయ్యాను, నిన్నే దయ్యం పట్టుకుంటది. ఆవు, నువ్వు కొట్టినప్పుడల్లా నేను మరలా పడదామని ఎంత చూసినా అసలు నీకు దెబ్బలే తాకుతలేవు కదా. నువ్వు ఉన్నట్టా లేనట్టా? నాకు తెలుసు నీలాంటి వాళ్ళు గిట్లనే ఉంటారని, మా ఆత్మలు గిట్ల తయారు చేసిండు దేవుడు. ఇప్పుడు నువ్వు దయ్యానువా ఆత్మావా? ఇగో నేను ఆత్మను. నేను మీరు చేసిన వంటలన్నీ తిని సంతృప్తిగా పోదామనుకున్నా, కానీ ఈ వంటలు దరిద్రంగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఆత్మ లెక్కనే ఉన్నా. అంటే నెక్స్ట్ స్టేజ్ ఏంది? నువ్వు మళ్ళా ఉడతావయ్యా? నెక్స్ట్ స్టేజ్ దయ్యమే. నెక్స్ట్ దయ్యం లెక్క అయితా. అవ్వో, నువ్వు దయ్యం లెక్క ఆగముందే నేను నీడికెళ్ళి పంపుతా, లేకపోతే నాతోటి కాదు. అవ్వు పంపుతావు, ఎట్లా పంపుతావో చూస్తా గాని చెప్పిందైతే గుర్తుంది కదా. చింత చెట్టు దాకా నడుచుకుంటా పోయి ఒక క్యాండిల్, ఒక దీపం ముట్టించిరా, మళ్ళా వెనుకకు చూడకుండా రావాలి. వెనుకకు చూడకుండా రావన్నా? వెనుకకు చూస్తే ఏమవుతుంది అత్త? వెనుకకు చూసినా అంటే కథం, పెద్ద పిశాచోటి ఉంటుంది పైన, వచ్చి జప్పు మళ్ళీ లేపుకొని పోతుంది నిన్ను. అవ్వో, చూడ వెనుక చూడ. మరి బై మిస్సులా నేను ఒకవేళ చూస్తే నువ్వు చెప్తావా మీ దోస్తుకు ఏమనకని నన్ను? చెప్తా, నా ముద్దుల కోడలు ఏమనకుంది అని చెప్తా. అదే, నువ్వు ఉండంగా నాకేం భయం ఉంటుంది. ఎవ్వ, నువ్వు నా ముద్దుల కోడలు, అవే మొద్దు కోడలివి. సరే మంచిది, రేపు నేను ప్రొద్దున్నే లేచిపోయి అలా దీపాలు పెట్టేస్తా కానీ నువ్వైతే ఇప్పుడు పోయి మంచిగా వండుకపో. నేను ఏడుకోయి వండుకుంటానే, నా ఇంట్లో నేను వంట. నీ ఇల్లు అంటే ఏంది? అదే గబ్బిలాలు వండే చెట్లే కదా. గబ్బిలాలు వండే చెట్టు ఎందుకే? నువ్వే పెద్ద గబ్బిలానివి, నేను పట్టుకొని వంట. నన్ను పట్టుకొని వండకు, నన్ను పట్టుకొని వంటే నిద్ర పట్టదని నా మొగునే వేరే రూమ్లో వండ పెడతా. ఇక నిన్ను పట్టుకొని వండనిస్తాను నేను. నువ్వు వండనిచ్చినా వండనీయకున్నా నిన్ను పట్టుకొని వంట నేను. ఏం చిత్రాలు చేస్తానవేంది అత్త? మన ఇద్దరికి ఒకరికొకరు పడుతుండేనా? ఇప్పుడేమో పట్టుకొని వంట అనబడుతుంది. అవునే, మరి అప్పుడు పట్టుకొని కాబట్టి ఇప్పుడు ప్రేమ ఎక్కువ అవుతుంది నీ మీద. నీ ప్రేమ చల్లగుండా చచ్చిపోయినాక ప్రేమ ఉట్టుకరావన్నా? నువ్వు బతుకున్నప్పుడు ఏడ ప్రేమించనిస్తావే మనుషుల్ని? నేను గడ బయట కిటికీలేరాడు, నేను గిడ వంట నా పక్కకు వండకు. కిటికీలేలాడా ఏడా, నీ పక్కకే నిన్ను పట్టుకొనే వంట. ఇగో, నేను రేపు చింత చెట్టు దాకా నడుచుకుంటూ పోవాలంటే నాకు మంచి నిద్ర కావాలి. ఇప్పుడు
ఇప్పుడు మంచి నిద్ర పోతానే రేపు మస్తు ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీ తోటి పోవచ్చు తొందర. నువ్వు నన్ను పట్టుకొని నన్ను వండనీయకపోతే నాకైతే తెలియదు. నేనైతే నడుచుకుంటా పోవు, నాతోటైతే చేత కాదు. ఏమన్నా వేసుకోయని ఇష్టం. నువ్వు ఇట్టాడ దీపం పెట్టకపోతే నీ ఇష్టమైందే. ఏమన్నా వేసుకుంటా నేను. చూడు ఏం చేస్తాను. నువ్వు బెదిరిస్తానవా రిక్వెస్ట్ చేస్తానవా? నిన్ను రిక్వెస్ట్ చేస్తా నేను. బెదిరిస్తా, 4 ఉతుకుతా. పండుగ నువ్వు నా మీద నెత్తి మీదనే ఎలాడతావా? నాకు నిద్ర పడుతుందా? నెత్తి మీద ఎందుకు ఎలాడతానే? నీ నెత్తి మీద, నీ బిడ్డ నెత్తి మీద ఎలాడతా చూడు. అయ్యో అద్దు గీడికి వచ్చేలాడు. నా బిడ్డ భయపడుతుంది బాగా. సరే మరి రాణి మీద ఎలాడతా పోయి. పో దాని దగ్గరకు. అది మంచిగా తిన్నది, మంచిగా బర్రెవన్నట్టు అన్నది. దానికి నిద్ర లేకుండా పోయి. ఈ అవ్వానికి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా దాని మీద గట్ల చెప్తావేంది? సాడీలు దాన్ని ఇడిచిపెట్టావా నువ్వు? ఏ వట్టిగా అన్నా ఎవరి దగ్గరకు పోవాలంటే నీకు బోరు కొడుతుంది అని గట్ల పొమ్మన్నా కానీ లేలే మీదకెళ్ళిలే. నీకు అసలు గిట్ల కాదే. నేను అటు పోగానే మళ్ళా దాన్ని టార్చర్ చేస్తాను. నేను ఈయనే ఉండాలి నీకు. ఈడుంటేనే రానికింత సపోర్ట్ ఉంటుంది. పాపం బిడ్డ. ఊగిడుండుడేంది? పో నేనే మా సపోర్ట్ ఇస్తుంది ఏమన్నా రానిని. నువ్వు గట్లా భూతాలు లెక్కేలాడితే నాకు ఆయనకే నిద్ర పడతలేదు. సపరేట్ వచ్చి ఇక్కడ పక్కకే వండు. నువ్వు అడు తిరుగు, నేను ఇటు తిరుగుతా. నేను ఎటు తిరిగన్నా కూడా నువ్వే చెప్తావే. ఏందో చేస్తుంది, మంత్రాలు చదువుతుంది. ఏంది దయ్యది? అగో లక దయ్యమైందా ఏంది ఇది? ఈ దయ్యాలకు నిద్ర కూడా పడుతుందా? గట్టెటన్నా పోయి బయట తిరగబోతేంది? గిడికొచ్చి వండన్నా. దయ్యాలకు కూడా నిద్రలు ఉంటాయి. డిస్టర్బ్ చేయకు. డిస్టర్బ్ చేసినావంటే నిద్రలా ఎవరి మింగుతానో తెలియదు. సరే సప్పుడే కూకుంటా మాట్లాడది. ఇది ఎక్కడికో సచ్చారు నాకు. ఈ దయ్య భర్త నాకు మోపైంది. ఎట్లున్నాయి దోస్తులు? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేసుడు మర్చిపోకండి. ఏంటి ఇంకా నిద్ర పోలేవా? డిస్టర్బ్ ఎందుకు ఎత్తన్నావు?